కలిసి మేము ఎంజిఎం హాస్పిటల్లోని పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చాము. అక్కడ వారిని కనుక్కున్నాము. వారు అక్కడ ఏమన్నారంటే మనకి ఇన్ హౌస్ డిపార్ట్మెంట్లోనే ఎక్స్రే ప్లాంట్ ఉంది, బేబీస్ బెడ్ సెట్ తీసే ఎక్స్రే. అది నిన్న ఒక ఎర్రర్ కోడ్ వచ్చింది నిన్న. సో దాన్ని ఈరోజు వచ్చేసి వారు రిపేర్ చేశారు. 1:30 వరకు అది రెక్టిఫై అయిపోయింది. ఎక్స్రే ఆడ లేని చేత ఒక బేబీస్కి ఎక్స్రే కావాలి. ఆ ఎక్స్రే బేబీస్ కోసం ఇద్దరు ఉన్నారు బేబీస్, వారు ఆక్సిజన్ మీద ఉన్నారు. వారికి 1 by 1 తీసుకెళ్ళి ఎక్స్రే తీయాల్సిన క్రమంలో వారు 2 పేషెంట్ అని కలిపి ఆ కన్సర్న్ ఎవరైతే పేషెంట్ కేర్ వర్కర్ ఉన్నారో వారు తీసుకెళ్ళడం జరిగింది. ఎక్స్రే కోసం వారు బయటకు తీసుకురావడం జరిగింది విత్ ఇన్ ది హాస్పిటల్ ప్రెమిసెస్. ఇప్పుడు వెళ్ళాము, అక్కడికి చూసాము, వాళ్ళ డ్యూటీ షిఫ్ట్ చేయన్నారు. ఆ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి వారిని ప్లస్ ఆ పేషెంట్ కేర్ వర్కర్స్ ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో వారికి మనం అడ్వైజరీ ఇస్తున్నాము. ఏ పేషెంట్ అయినా కూడా ఈచ్ 1 by 1 ఒక పేషెంట్ని తీసుకపోయి ఎక్స్రే తీసుకొచ్చినాక మళ్ళీ ఇంకో పేషెంట్ని తీసుకెళ్లాల్సిందా అని చెప్పేసి మేము ఒక అడ్వైజరీ ఇస్తున్నాము. దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసి మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా